నమస్తే. ప్రస్తుతం మనతో జ్యోతిష సంఖ్యా శాస్త్రవేత్త రెహమాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సరే, మనం ఈ న్యూమరాలజీలో ఎటువంటి శాస్త్రాలు మీరు ఉపయోగిస్తారు? నేను వచ్చేటప్పటికి ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తాను. ఎవరైనా పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ యొక్క ఆస్ట్రాలజీ చార్ట్ చూసి వాళ్ళు ఏ నక్షత్రంలో పుట్టారు, ఏ రాశిలో పుట్టారు, ఏ లగ్నంలో పుట్టారు అనేది చూసుకొని దానికి తగ్గట్టుగా పేరు పెట్టుకుంటే చాలా మంచి లైఫ్ అనుభవించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు, చాలా పనులు అవ్వటం లేదని చెప్పి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి ఆస్ట్రాలజీ చార్ట్ చూసి వాళ్ళకి ఎప్పుడు మ్యారేజ్ అవుతుంది, లేదా వీళ్ళు ఎప్పుడు ఏం చదువుకుంటే బాగుంటుంది, వీళ్ళకి జాబ్ ఎలాంటి జాబ్ వస్తుంది, జాబ్ ఎప్పుడు వస్తుంది, లేదు సంతానం లేకపోతే సంతానం ఎప్పుడు కలుగుతుంది ఏంటి, ఇలాంటివన్నీ విషయాలని కూడా ఆస్ట్రాలజీ చార్ట్లో ఒక అద్భుతమైనటువంటి విధంగా చెప్పడానికి అవకాశం ఉంది. అలానే న్యూమరాలజీ అంటే మంచి పేరు మంచి లైఫ్ ఇస్తుంది. అందుకనే మనకి ఒక సాంప్రదాయం కూడా ఉంది, పెళ్ళిళ్ళల్లో పేరు బలాలు కలగకపోతే మంచి పేరు మార్చుకోవటం అనేటువంటి సాంప్రదాయం కూడా ఉన్నది. అంటే పేరు బాగా ఉంటే లైఫ్ బాగా ఉంటుంది. అలానే క్రిస్టియానిటీలో కూడా పేరు బ్యాప్టిజం ఇచ్చినప్పుడు పేరు మారుస్తారు. అంటే అప్పుడు దాకా వాళ్ళ లైఫ్ ఎలా ఉన్నా కానీ కొత్త పేరు, కొత్త జీవితం, కొత్తగా ఉండాలి అని చెప్పనే ఉద్దేశంతో అలా ఇస్తారు. అంటే ఒక పేరే కొత్త జీవితాన్ని కూడా ప్రసాదించగలిగిద్ది. సో న్యూమరాలజీ ప్రకారం మంచి పేరు పెట్టుకోగలిగితే లైఫ్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను సిగ్నేచర్ కూడా అనాలిసిస్ చేస్తా. కొంతమంది సిగ్నేచర్ ఎలా పడితే అలా చేస్తూ ఉంటారు. అలా సిగ్నేచర్ చేసినప్పుడు దానివల్ల లీగల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, అలానే దానివల్లనే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, లేదా దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇలాంటివన్నీ రావడానికి అవకాశం ఉన్నది. అలా లేకుండా మంచిగా సిగ్నేచర్ కరెక్ట్ చేసి ఇచ్చేస్తే, అలా చక్కగా సిగ్నేచర్ పెట్టుకుంటూ ఉంటే చాలామంది మేధావులు పెద్ద వాళ్ళందరూ కూడా, సెలబ్రిటీస్ అందరూ కూడా మంచి న్యూమరాలజిస్ట్ని కలిసి సిగ్నేచర్ కూడా ఎలా ఉండాలి ఏంటి అనేటువంటి కరెక్ట్ చేసుకున్నాకే బాగా పైకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇలా సిగ్నేచర్ ఎలా ఉండాలో చూస్తా. అలానే మ్యారేజ్ డేట్ ఎలా ఉండాలి, లేదా తల్లిదండ్రుల మ్యారేజ్ డేట్ని బట్టి పిల్లల యొక్క లైఫ్ ఎలా ఆధారపడి ఉంటుంది. సో మ్యారేజ్ డేట్ బాగుందా లేదా, మ్యారేజ్ డేట్ బాగుంటే వాళ్ళ యొక్క లైఫ్ ఎలా ఉండడానికి అవకాశం ఉన్నది. ఇలా మ్యారేజ్ డేట్ కూడా చూడటం జరుగుతుంది. అలా మ్యారేజ్ డేటు, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ చేయి చూస్తాను నేను. చేతిలో చాలా అద్భుతమైనటువంటి విషయాలు తెలుస్తూ ఉంటాయి. అంటే వీళ్ళు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉందా లేదా, లేదా ఫారెన్ వెళ్ళడానికి అవకాశం ఉన్నదా లేదా, లేదా వీళ్ళ యొక్క మెంటాలిటీస్ ఎలా ఉన్నాయి, వీళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేటువంటిదంతా కూడా చేయి చూసి చెప్పవచ్చు. అలానే సిగ్నేచర్తో పాటు ఇవన్నీ కూడా అన్ని రకాల శాస్త్రాలు చూడటం వల్ల ఇక్కడ నేను ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, ఫేస్ చూడంగానే కూడా ఆ ఫేస్ని బట్టి కూడా ఒక్కొక్కరిని చూస్తే పెట్టబుద్ధి అయింది, ఒక్కొక్కరిని చూస్తే కొట్టబుద్ధి అయిందని ఆ ఫేస్లో కూడా మన యొక్క లైఫ్ ఎలా ఉండబోతుంది ఏంటి, మన దీన్ని బట్టి మన లైఫ్ ఎలా డిజైన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి అన్ని విషయాల్ని తెలియజేయడం జరుగుతుంది. సో ఇన్ని శాస్త్రాలు తెలిసిన ఆయన కలవటం వల్ల మీకు ఉపయోగం ఏంటంటే ఏదో ఒక విధంగా మంచి అడ్వాంటేజ్ పొందడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సార్.